హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కేసీ డ్రామా తెలుగు. మీలో ఎవరైనా కొత్తగా ఈ డ్రామాని అయితే చూస్తున్నట్టయితే మిగతా ఎపిసోడ్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఉంది, వెళ్ళి చూసేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ లైక్ చేసేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా డ్రామాలోకి అయితే వెళ్దాం. మిస్టర్ హ్యాన్ అయితే చూపిస్తారు. హ్యాన్ అనుకొని యాంగ్ కవింగ్ వాళ్ళ ఇంటి ముందర దగ్గరికి అయితే వెళ్ళి నా భార్యకి ఎటువంటి విషయం ఇచ్చావు అనేసి అడుగుతూ ఉంటాడు. అక్కడ సైనికులు అయితే కొడతారు. నీ భార్యకి విషయం ఇవ్వడేంటి అనేసి అక్కడ సైనికులందరూ కొడుతూ ఉంటారు. యాంగ్ కవింగ్ కొట్టుకొని ఇలా చెప్తోంది, నేను నీ భార్యకి ఎలాంటి విషయం ఇవ్వలేదు, నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను మాట్లాడి పంపించాను అంతే, నేను ఎలాంటి విషయం ఇవ్వలేదు అనేసి మన యాంగ్ కవింగ్ అయితే తేల్చి మరి చెప్తుంది. చెప్పి అక్కడి నుంచి అయితే యాంగ్ కవింగ్ వెళ్ళిపోతుంది. మిస్టర్ హ్యాన్ అయితే తరిమేస్తారు అక్కడి నుంచి. తర్వాత మనకి పిఎం సాంగ్ని అయితే చూపిస్తారు. షన్ను దగ్గర ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇద్దరు యాంకర్వింగ్కి విషయం ఇచ్చారంట, ఆ విషయం ఆల్మోస్ట్ చూడడానికి షన్హు విషయం టైప్ తరానే ఉంది అనేసి అంటారు. చిన్ను అనుకొని మీరు నా దగ్గర ఇంకేమైనా దాచారా అనేసి అడుగుతాడు. నేను మీ దగ్గర ఏం దాస్తాను, అవసరమైంది ప్రతిదీ చెప్తాను, అవసరం లేనిది కావాలంటే మీ దగ్గర దాచానేమో కానీ అవసరమైందైతే నేను ప్రతిదీ చెప్పాను అనేసి పిఎం అయితే అంటాడు. దానికి ప్రిన్స్ షాన్కి చాలా కోపం వచ్చి చాలే ఆపు, నువ్వు నిలుపు, ఎన్ని మాటలు అబద్ధాలు చెప్తావు అనేసి ప్రిన్స్ షిన్ అయితే చాలా కోప్పడతాడు. దానికి పిఎం అనుకుని మోకాళ్ళ మీద పడి ప్లీజ్ నాకు క్షమించండి, నేనేమన్నా తప్పు మాట్లాడానా, మీ దగ్గర ఎటువంటి విషయం అయితే నేను దాచలేదే అనేసి అంటాడు. చాలే నిలుపు, నాకు అన్నీ తెలుసు అనేసి అంటాడు. నేను ఈ పదవిలో ఉండి ఏం లాభం, నేను రిజైన్ చేసేస్తా అంటే అలా చేయకండి ప్లీజ్, మీ కాళ్ళు పట్టుకుంటా, మీరు ఈ పదవిలో ఉండాలి అనేసి పిఎం అయితే బతిమలాడుకుంటూ ఉంటాడు. దానికి ప్రిన్స్ షన్ అండుకొని నేనుండి ఏం లాభం, సింగిల్గా ఉన్నట్టుంది నాకైతే అనేసి అంటాడు. అంటే వీళ్ళిద్దరి మధ్యన ఏదో జరుగుతుంది, ఇంక స్టోరీ పోగా తెలుస్తుంది అనమాట. మనకి తర్వాత అయితే షన్నునైతే చూపిస్తూ ఉంటారు. షన్ను అటు ఇటు తిరుగుతుండగా అక్కడికైతే జిన్లిన్ అయితే వస్తాడు. జిన్లిన్ వచ్చి అంతా వివరంగా చెప్తాడు. ఈ తర జరిగిందంట కానీ ఇలా చెప్తాడు. అలాగే 80% వరకు విరుగుడు తయారు చేసినట్టు దొరికింది, కానీ ఒకటి మటుకు దొరకలేదు అనేసి అంటాడు. ఏమిటది అనేసి మన షన్ను అయితే అడుగుతాడు. అదే హాట్ బ్లడ్ అనేసి అంటాడు. అంటే అదేదో బ్లడ్ అనమాట, దానికి విరుడు తయారు చేసేదానికి అది కూడా కావాల్సి వస్తుంది, అది దొరకలేదు, అది దొరకడం చాలా కష్టం కదా అనేసి మన జిన్లిన్ అయితే అంటాడు. తర్వాత వాళ్ళు అలా డిస్కషన్ చేసుకొని లైలూషించి దగ్గరికి అయితే వెళ్దామని డిసైడ్ అవుతారు. ఆ ప్లేస్కి అయితే వెళ్తారు. అక్కడికి వెళ్తే మొత్తం పొగగానే ఉంటుంది. జిన్లిన్ వండుకుని బాస్ ఇక్కడేదో తేడాగా ఉంది, మన మీద ఏమైనా ట్రిక్ ఉపయోగిస్తున్నారా అనేసి అంటాడు. అదేం కాదు, నేను వెళ్ళి చూస్తా అనేసి షన్ను అయితే వెళ్తాడు. అక్కడ ఎవరో పరిగెడుతూనే ఉంటారు. ఎవరబ్బా అనేసి సడన్గా వాళ్ళని అయితే కనిపెడతాడు మన షన్ను. అది చూసి ఒక లేడీ అనమాట. సారీ మిస్, ఎవరో అనుకొని కొంచెం మీకు అడ్డుపడ్డాను అనేసి అంటాడు. దానికి ఆమె వండుకొని సగం ఫేస్ చూపించి పర్వాలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. షన్ను మళ్ళీ డౌట్ వస్తుంది. ఆ ఫేస్కి అలాగే చనిపోయింది కదా చాన్హూకి ఫేస్కి ఒకేలా అనిపిస్తుంది. షన్నుకి ఎందుకో డౌట్ వచ్చి తను ఫాలో అవుదామనేలోగా అక్కడికి లై అయితే వస్తాడు. ఏంటి ఇలా వచ్చారు అనేసి లై వండుకొని అడుగుతాడు. అలాగే అక్కడున్న పొగనంతా లై అయితే తొలగించేస్తాడు. మన షన్ను వండుకొని నీతో పని ఉండి వచ్చా అనేసి అంటాడు. సరేరా అలా వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం అనేసి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటారు. కానీ వాళ్ళు మాట్లాడుకునే పద్ధతి కూడా కొంచెం మాటలు యుద్ధం మారగానే ఉంటుంది. ఇలా మన షన్ను వండుకొని ఇతర బ్లడ్ అయితే అడుగుతాడు. దానికి సరే టీ తాగు అనేసి ఇస్తాడు. దానికి జిన్లిన్ వండుకొని బాస్ వద్దు అనేసి అంటాడు. కానీ మన షన్ను అయితే డేర్ చేసి మరీ తాగుతాడు. ఎందుకంటే లై ఏమన్న దాంతో కల్పించేశాడని జిన్లిన్ భయము. తాగుతాడు. రెండో పారి కూడా టీ అయితే ఇస్తాడు. జిన్లిన్ అప్పుడు కూడా వద్దంటాడు. కానీ ఈసారి షన్ను తాగుడు. ఎందుకంటే అర్థమవుతుంది, ఓ నువ్వు దీంతో ఇస్తున్నావా నాకు విరుగుడు అనేసి అంటాడు. అంటే ఆ టీ కప్లో ఉందన్నమాట బ్లడ్, హాట్ బ్లడ్ అనమాట. దాన్ని తీసుకొని మన లైక్ అయితే అక్కడి నుంచి మాటల యుద్ధంతోనే మాట్లాడుతూ అక్కడి నుంచి అయితే షన్ను వెళ్ళిపోతాడు. తర్వాత లై వండుకొని ఆ ముసుగు లేడీ దగ్గరికి అయితే వెళ్తాడు. ఫేస్ ఇప్పుడు రివీల్ చేస్తారనమాట. నువ్వెందుకు వాళ్ళకి సాయం చేశావో అనేసి లైన్ అయితే అడుగుతుంది. అసలు నీకేం జరిగిందో తెలుసా, నేనే ఆ అమ్మాయికి విషయం ఇచ్చాను, వాళ్ళు బాధపడాలని నీకు ఈ బాధ మర్చిపోయావా అనేసి అంటుంది. నేనేం బాధను మరవలేదు, కానీ మనం ఇబ్బంది పెట్టాల్సింది యాంకవింగ్ని అలాగే వీళ్ళంతా కాదు, షన్నుని మాత్రమే. మన టార్గెట్ వచ్చి షన్ను మాత్రమే. అలాగే నా ప్రియమైన చెల్లి నువ్వు బాధపడుకు, నేను ఒక ముఖ్యమైన రోల్ చేయబోతున్నా, దానివల్ల షన్ను ఎంత ప్రమాదంలో పడిపోతున్నాడంటే అంత ప్రమాదంలో పడిపోతున్నాడు, నువ్వు ఇలాగే చూస్తూ ఉండురా అనేసి అంటాడు.
తర్వాత మనకి డాక్టర్ ఫ్యామిలీని అయితే చూపిస్తారు. అక్కడికి యాంగ్ అయితే వస్తుంది. విరుగుడు దొరికిందా అనేసి అడిగితే లేదు అనేసి అంటుంది. నాకు ఆ బ్లడ్ అయితే దొరకలేదు అనేసి యాంగ్ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. యాంగ్ కవింగ్ వాళ్ళ మదర్ అయితే వచ్చి లేదమ్మా ఇంకో పారి వెతుకు అనేసి తననైతే బతిమలాడుకుంటూ ఉంటుంది. అక్కను బతికిచ్చు అనేసి. దానికి యాంగ్ మదర్ వచ్చి ఏంటి మేడం ఇలా అంటున్నారు, తన కైన్ కాడి శక్తి సారా ప్రయత్నిస్తుంది కదా, ఇంకా వెతుకుంటే తను ఎక్కడికి పోయి వెతికేది అనేసి అంటూ ఉండగా అక్కడికి షన్ను అయితే వస్తాడు. షన్ను వచ్చి బ్లడ్ అయితే ఇచ్చి ఈ టీ కప్లో ఉంది తీసుకెళ్ళి వెంటనే విరుగుడు మందు తయారు చేయండి అనేసి అంటాడు. సరే అని ఫ్యామిలీ మొత్తం అందరూ షన్నుకి అయితే చాలా థ్యాంక్స్ చెప్తారు. మన యాంగ్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. తర్వాత వాళ్ళ అమ్మ వండుకొని యాంగ్ని అక్కడే వదిలేసి వెళ్తుంది. తర్వాత యాంగ్ అలా చూస్తూ ఉంటుంది. అలాగే చాలా అలసిపోయి ఉంటుంది మన యాంగ్ అయితే. షన్ను ఇలా చెప్తాడు, నువ్వు ముందుగా ఆప్షన్ తీసుకో ఉండాల్సింది నా హెల్ప్ అనేసి అంటాడు. నువ్వు నన్ను హెల్ప్ అడుగుంటే సరిపోయేది కదా అనేసి మన అయితే చెప్తాడు. కానీ మన యాంగ్ అయితే అక్కడికే అలసిపోయి ఉంటుంది. ఏమీ మాట్లాడకుండా వాడిని అలా హగ్ చేసుకునేస్తుంది. సరే సరే ఇప్పుడంతా బాగానే ఉంది, భయపడకు అనేసి యాంగ్కి అయితే ధైర్యం చెప్తాడు. తర్వాత దానికి విరుగుడు మందు తయారు చేసినాక యాంగ్ అయితే తీసుకెళ్తూ ఉండగా యాంగ్ ఇలా అంటుంది, అసలు నీకు ఎలా దొరికింది అనేసి అడుగుతుంది. నాకు లైలు నుంచి ఇచ్చాడు అనేసి అంటుంది. నమ్మచ్చా అంటే నమ్మచ్చు, భయపడకు, నన్ను నమ్మావు కదా చాలు అనేసి అంటాడు. మన యాంగ్ ఇలా చెప్తుంది, షన్ను నీకు ఒక విషయం చెప్పాలి అనేసి అంటుంది. సరే చెప్పు అనేసి అంటాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం బియ్యం సాంగే, కానీ బియ్యం సాంగ్ మా నాన్నని బెదిరించి నీ విషయాలు తెలుసుకోమని చెప్పన్నాడు. ఎందుకంటే నీకన్నా ఎక్కువ స్థాయిలో ప్రిన్స్ షన్ పెట్టాలని అనుకున్నాడు. అందువల్ల నన్ను నీ దగ్గర స్పైలా పనిచేయమనేసి ఇదన్నాడు అనేసి అంటుంది. కానీ నేను ఇంతవరకు నీ విషయం ఏది ఇంతవరకు వాళ్ళకి చేర్చలేదు అనేసి చెప్తుంది. నిజంగా నిజంగా అనేసి అంటుంది. భయపడకు, నాకు అంతా తెలుసు అనేసి షన్ను అంటాడు. కానీ నేను నిజంగా నీ విషయాలు ఏవి చేర్చలేదంటే నాకు తెలుసు, నేను నిన్ను నమ్ముతున్నాను అనేసి మన షన్ను అయితే చెప్తాడు. తర్వాత వాడు ఆ సూప్ అయితే కొంచెం తాగుతాడు. అంటే విరుగుడు సూప్ అనమాట. వాడు తాగే కాలికి యాంగ్ అయితే చాలా భయపడిపోయి దాన్ని ఉంచే నువ్వెందుకు తాగే ఉంచు ఉంచు అనేసి అంటూ ఉంటుంది. ఏం కాలేదు కానీ నాకు భయపడకు, నువ్వు ఇచ్చి మందులు తాగి తాగి అలవాటైపోయింది నా ఒంటికి అనేసి అంటాడు. అది కాదు నువ్వెందుకు తాగేవంటే ఇప్పుడు తాగాను కదా, నాకేమీ కాలేదు కదా, అలాగే మీ అక్కకు కూడా ఏమీ కాదు, వెళ్ళి తాగించు పదా అనేసి అక్కడి నుంచి అయితే తీసుకెళ్తాడు. కవింగ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళి ఆ మెడిసిన్ అయితే తాపిస్తారు. కాసేపు తర్వాత కవింగ్ అయితే మెడకు వస్తుంది. షన్ను అయితే మన యాంగ్ చెయ్యి అయితే గట్టిగా పట్టుకుంటాడు. భయపడకు, మీ అక్కకి ఏమీ కాదు అనేసి ధైర్యం అయితే చెప్తాడు. తర్వాత ప్రిన్సీ యోంగి కూడా వాళ్ళిద్దరికైతే గిఫ్ట్ బహుమతి పంపించింది, బంగారుపుది. అది చూసి ఫ్యామిలీ మొత్తం సంతోషిస్తారు. మన యాంగ్ ఇలా అంటుంది, అక్క నువ్వు మిస్టర్ హ్యాన్ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని చెప్తుంది. షన్ను అలాగే యాంగ్ అక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్తారు. అలా బండ్లో వెళ్తుండగా మన యాంగ్ వండుకొని ఇలా అడుగుతుంది, అసలు లైలు నుంచి ఎలా నీకు విరుగుడిచ్చాడు అనేసి అంటుంది. తన టార్గెట్ వచ్చి నేను మాత్రమే, కవింగు మిగతా ఇలా చిన్ని ప్రాణాల మీద కాదు, తను టార్గెట్ వేసేది ఎప్పుడూ నా మీదే అనేసి అంటాడు. అంటే ఒకరికొకరు బాగానే అంచనాలు వేస్తారంట. బెస్ట్ విలన్ హీరో అవ్వచ్చు అనమాట వీళ్ళిద్దరు ఈ డ్రామాలో అయితే. యాంగ్ అయితే భయపడుతుంది, నీకేమన్నా చేస్తాడేమో అని. భయపడుకు యాంగ్, ధైర్యంగా ఉండు అనేసి మన షన్ను అయితే చెప్తాడు. అలా వాళ్ళిద్దరు బండిలో వెళ్తుండగా చిన్న కుదుపుల వల్ల వాళ్ళిద్దరూ అలా క్లోజ్ అయితే అవుతారు. అలా క్లోజ్ అవడంతో భయపడకు నేనున్నా అనేసి మన షన్ను అయితే అంటాడు. యాంగ్ ఇలా అనుకుంటుంది, ప్రమాదం వచ్చిన ప్రతిసారి కాపాడుతున్నావు, హెల్ప్ చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు అనేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. అలాగే నువ్వు నా మనసులో నిలిచిపోయావు అనేసి తన మనసులో చెప్పుకుంటూ ఉంటుంది. తర్వాత వాళ్ళిద్దరూ అలా ఉండడంతో లిన్ మధ్యలో అయితే మాట్లాడిస్తాడు. అంతే, మళ్ళీ వాళ్ళు వేరువేరుగా కూర్చుంటారు. వీడికి ఇంకేం పని పాట ఉండదు అనేసి మన షన్ను అయితే అనుకుంటాడు. అదే రోజు రాత్రి వండుకొని మన యాంగ్ అయితే చాలా పుస్తకాలు తన ముందర వేసుకొని చదువుకుంటూ ఉంటుంది. ఎందుకు చదువుతున్నావు అంటే నా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, నేను మళ్ళీ ఈసారి ఫెయిల్ అవ్వకుండా పాస్ అవ్వాలి అనేసి అంటుంది. అంటే మన యాంగ్ అయితే ఇంకా చదువుకుంటూ ఉంటుందన్నమాట. తర్వాత మనకి లైలు సించిని అయితే చూపిస్తారు. వాడు చూచూ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాడు. చూచూ అక్కడికైతే వస్తుంది. వచ్చి లైలు సించికి అయితే నమస్కారం చేస్తుంది. అంటే మామూలుగా నమస్కారం పెడుతుందన్నమాట. ఎందుకు ఇలా చేస్తున్నావు, ఫ్రెండ్గా చూడొచ్చు కదా అనేసి అంటాడు. చూచూ ఇలా అంటుంది, థ్యాంక్ యూ యాంగ్ కవింగ్ని కాపాడినందుకు, నువ్వు హెల్ప్ చేసినందుకు అనేసి అంటుంది. ఓన్లీ థ్యాంక్ యూవేనా అనేసి లై అయితే అంటాడు. దానికి చూచూ వండుకొని ఇంకేం కావాలి, నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు అనేసి అంటుంది.
ఏమీ లేదా అంటూ దగ్గరికైతే వస్తాడు. అంటాడు. అంతే మన చూచు అయితే భయపడి కళ్ళు మూసుకుంటుంది. అంతే వాడు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అక్కడికి ఫూల్ అయితే వచ్చి చూచుని పిలుస్తూ ఉంటాడు. ఇక్కడ అనేసి అంటుంది. అలాగే బ్రిడ్జ్ మీద అలాగే కూర్చునేస్తుంది. చూచు కూర్చుని చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఏమైంది ఏమైంది అనేసి తన ఫ్రెండ్ అనుకుని అడుగుతాడు. అది అంటూ భయపడుతూనే ఉంటుంది. సరేరా నా ఉప్పు మూట ఎక్కించుకుంటారా అనేసి ఉప్పు మూట ఎక్కించుకొని అయితే తీసుకెళ్తాడు. అసలు చూచు లైన్ ఇష్టపడుతుందా లేదా పూల్ని ఇష్టపడుతుందా తెలియదు కానీ ఇద్దరితో బెస్ట్ ఫ్రెండ్షిప్గా అయితే ఉంటుంది. తర్వాత పూల్ ఇలా అంటాడు. నువ్వు భయపడుకో నేను ఉన్నాను కదా అనేసి ఉప్పు మూట ఎక్కించుకొని అయితే తీసుకెళ్తాడు. మరుసటి రోజు మన యాంగ్ అయితే చూపిస్తారు. యాంగ్ చదువుకుంటూనే ఉంటుంది. అలాగే రాత్రి పగలు అంటూ చదువుతూ ఉంటుంది. ఎగ్జామ్ రోజైతే వచ్చేసింది. మన యాంగే కాకుండా చూచు కూడా ఎగ్జామ్ రాస్తుందనమాట. ఎగ్జామ్ అంతా అయిపోయినాక రిజల్ట్ అయితే వస్తుంది. ఆ రిజల్ట్ చూస్తే అందరూ షాక్ అయిపోతారు. ఆ రిజల్ట్లో మన యాంగ్ అయితే టాప్ ర్యాంక్ అయితే కొట్టుంటుంది. మన చూచు అయితే జస్ట్ పాస్ అయి ఉంటుంది. ఆ పాస్ అయిన దానికే వాళ్ళ నాన్న గొప్పలు పొమ్మిపోతూ ఉంటాడు. అంటే చూచూని ఎక్కువగా హెచ్చులతో పెంచుతూ ఉంటారనమాట. యాంగ్ చాలా టాప్ ర్యాంక్ రావడంతో మన షన్ను అలాగే జింగ్లిని చూసి చాలా అంటే చాలా సంతోషించి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు దూరం నుంచి చూస్తారనమాట. అక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు, మన యాంగ్ పేరెంట్స్. వాళ్ళు చూసి చాలా అంటే చాలా సంతోషపడి మన యాంగ్ని అయితే హక్ చేసుకుంటారు. ఇక్కడికి ఎపిసోడ్ 21 అయితే ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే నా ఎక్స్ప్లెయిన్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.